అన్న నీకే మేము అందరితో ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి ఏం ఒక సాయం దానికి ఎందుకు బాధలు ఏం అడగొట్ట పాపట్టి మేడం మీ బుద్ధి ఈయన హైదరాబాద్ లేకుంటే ఇవాళ చంపించారు ఇంకా నన్ను కూడా చాలా లేవు టైం లేదు ఇప్పుడు ఏం లేదు మేమంతా ఉన్నాంలే ఇప్పుడు వచ్చింది కదా మైక్ ఇచ్చి అట్లాగే పెట్టి ఇందు మాలోకి రాని అన్నకి ఇచ్చారు అన్న ప్రతాప్ మైక్ అన్న ఈ మైక్ పట్టుకోవా అన్న ఈ మైక్ లైవ్ అవుతుంది ఇదే లైవ్ వదిలేసి వేరే వాళ్ళని పెట్టారు అసలు ఎఫ్ఐఆర్ ఇచ్చేదానికి కష్టండే ఎస్ఐకు ఎఫ్ఐఆర్ ఇచ్చేసినాడు మేము సినీ రికార్డులు పేర్లన్నీ ఇచ్చేసినాడు ఎవరి దగ్గర పెడతాం అడగాల ఎంఆర్ఓ మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంకా మాకు ఏమి మేము ఏ దాని గురించి ఏదో చదివించుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయినా తెలియదు నా పేరు ఆదిమూలం చిన్నసుబ్బరాయుడు సార్. హైదరాబాద్ లో ఉంటే పెద్దోడే 2019లో గండి దీనికే ఈ అబ్బాయి హైదరాబాద్ లో పెట్టింటే ఏదో నువ్వు తిండి కాడికి తిన్నాయంటే ఈ బుద్ధుడు దాని ఆ పిల్లోడు ఉండాడు ఆ పిల్లోడు ఇక్కడ నుండి ఇయ్యాలకే చంపేసిందరు అది కూడా చెప్తాను నేను ఇంకా మేము నాకు ఆడ 10 ఎకరాలు ఉంది సార్ బోర్లు ఉన్నాయి సార్ చినిక్కాయ ఇచ్చింది సార్ డిసెంబర్ లో పట్టానే సార్ అదా మేడం గారు చెప్పి కాగితాలు కూడా ఇచ్చిన సార్ మీరు కాజేయాలనుకున్నారు నా బిడ్డల తోలికి పోగాకండి ఇదో మీకు కావాలా నాకు డబ్బులు వద్దు ఈ భూమిని నేనే రిజిస్ట్రేషన్ చేయించారండి ఎవరికైనా అని కూడా అన్నా సార్ నేను సొంతంగా వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేయించా మా భూములు మా భూములు పెట్టి సొసైటీలో నాది 3,77,000 డ్రా చేసుకున్నారు. ఏం చేయాలి మేడం ఏం చేయాలి సొసైటీ ఇచ్చింది కడప ఈసీ బ్యాంకులు ఇచ్చింది ఇచ్చారు మేడం తమ్ముడు అన్న మీ పేరు గ్రామం పేరు చెప్పండి. ఆదిమూలము చిన్నసుబ్బరాయుడు మా తండ్రి చిన్న గంగన్న యాదవాపురము పెళ్లిమరి మండలము పెళ్లిమరి పంచాయతీ చెందిన చిన్నసుబ్బరాయుడు మేడం. ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు పెద్దయ్య చిన్న సుబ్బరాయుడు గారిని పరామర్శించడానికి వచ్చాం. జరిగిన ఘోరం స్థానికులందరికీ తెలుసు. జరిగిన ఘోరం ఏమిటంటే వీళ్ళ భూమి కోసం పట్టా ల్యాండ్ వీళ్ళ భూమి కోసం పక్కనున్న రెడ్డి వాళ్ళు పక్కనున్న డబ్బులున్న వాళ్ళు ఆశపడి యాదవుడైన ఈయనని దబాయించి ఈయన భూమి తీసుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇట్లే ఈయన చిన్న కొడుకు ట్రాక్టర్ కింద పడేసి ఇంతకు ముందు చంపేస్తే మొన్న ఒక వారం క్రితం వీళ్ళ పెద్ద కొడుకు తోటలోనే చంపడం జరిగింది. కొట్టి రాళ్లతో కొట్టి దారుణంగా చంపడం జరిగింది.
దీనికి ఎస్ఐ ప్రోత్సాహం కూడా ఉంది, సహకారం ఉంది. కాబట్టి ఎస్ఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు. ఇక్కడ ఒక సస్పెన్షన్ తో న్యాయం జరుగుతుందా అని ఆలోచన చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఫోటో ఏమా, ఈ ఫోటో చూస్తే ఈ కుటుంబము ఆరోపిస్తున్నది వీళ్ళు హత్య చేశారు అని. వీళ్ళకి రవీంద్రనాథ్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎమ్మెల్యేతో, ఎంపీతో, అవినాష్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలున్నాయి. చంపిన వాళ్ళు వీళ్ళైతే, వీళ్ళు చంపారు అని వీళ్ళు ఆరోపిస్తుంటే కనీసం వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో కూడా లేవు. ఇక వీళ్ళకు న్యాయం జరుగుతుంది అని ఎలా అనుకో